శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగన్న మనం మహాత్ముల ముద్దుబిడ్డడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన సి థామస్ రెడ్డి గారు। నిన్న మనం 1వ అధ్యాయం జీవిత రేఖలు అనేటువంటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము। దానిలో నిన్న సత్సంగంలో చాలా మాస్టర్ గారి గురించి చాలా విషయాలు మనం ప్రస్తావించుకోవడం జరిగింది। మాస్టర్ గారు ఆయన లెక్చరర్గా ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్నప్పుడు పాఠాలు పిల్లలకి ఎట్లా చెప్పేవారు, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎంత బాగా చెప్పేవారు అనే దాన్ని మనం చర్చించుకున్నాము। ఇంకా మనం పేద విద్యార్థులకు వాళ్ళందరికీ మాస్టర్ గారు బుక్స్ వాళ్ళకి కొనివ్వడం కానీ, వారి ఫీజులు కట్టడం కానీ, ఇలా ఎన్నో సహాయాలు చేసేవారు। అవే కాకుండా స్టూడెంట్స్కే కాకుండా బయట వాళ్ళకు కూడా ఎంతోమందికి మాస్టర్ గారు సహాయం చేస్తే వాళ్ళు మాస్టర్ గారు షూరిటీ పెడితే వాళ్ళు డబ్బులు కట్టకుండా పారిపోయి ఉడాయించిన రోజులు కూడా ఉన్నాయన్నమాట। చాలామంది అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు। ఇంకా మాస్టర్ గారు అద్దిల్లే సత్సంగ మందిరంగా ఎట్లా మారింది అనే దాన్ని కూడా మనం చెప్పుకున్నాం। వారి గృహం ఎట్లా ఉండేది, సత్సంగ మందిరం ఎలా ఉండేది, మాస్టర్ గారు ఎంత నిరాడంబరంగా ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు, ఇవన్నీ మనం నిన్న సత్సంగంలో మనం ఇవన్నీ చదువుకున్నాం। ఈరోజు మనం అధ్యాయం 2 అన్వేషణ అనేటువంటి అధ్యాయాన్ని మనం మొదలు పెడుతున్నాం। మహాత్ముల ముద్దు పెట్టాడు అధ్యాయం 2 అన్వేషణ। జీవితంలో తారసిల్లే ఒక్కో సంఘటన ఫలితంగా మానవ జీవితాలు మలుపు తిరుగుతూ ఉంటాయి। జీవితంలో మనకి తారసిల్లే ఒక్కొక్క సంఘటన మనిషి జీవితాన్ని మార్చేస్తూ ఉంటుందండి, మలుపు తిరుగుతుంది। అంటే మన జీవితంలో సంఘటన ఎట్లా ఉంటాయి, వాటిని బట్టి మన జీవితాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట। వాడు మంచివాడిగా మారచ్చు, చెడ్డవాడిగా మారచ్చు, బాగా వాడు చదువుకుని బాగా మంచి ఇదిలో ఉన్నవాడిగా మారచ్చు, ఒకడికి ఏదో జరగడం వల్ల ఆ సంఘటన ఒక వైద్యుడిగా మారచ్చు, ఇలా రకరకాలుగా మానవ జీవితాలు మారుతూ ఉంటాయి। మంచి చెడ్డవాళ్ళగా కూడా మారే ఆస్కారం ఉంటుంది మన జీవితంలో తారసిల్లే సంఘటనల వల్ల, లేదా మంచివాళ్ళగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది। అలాగే మన ప్రతి వాళ్ళ జీవితంలో ఈ మామూలు మనలాంటి వాళ్ళకి ఇట్లా జరుగుతూ ఉంటాయి। ఆ మలుపు మానవత్వం వైపు కావచ్చు, దానవత్వం వైపు కావచ్చు। మనిషి ఏమవుతాడు, మానవత్వంగా అయినా మారేవాడు, లేదా దానవత్వం ఒక రాక్షసుల్లా కూడా మారచ్చు, అంతే కదా। ఈ హత్యలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, వీళ్ళందరిది మరి దానవత్వమే కదా అదంతా। అలా కూడా మారచ్చు, వాళ్ళ జీవితంలో సంఘటనలు ఎట్లానే మార్చచ్చు వాళ్ళని। మానవత్వం వైపు మలుపు తిరిగిన జీవితాలు మానవాళి శ్రేయస్సుకై పాటుపడడం చారిత్రక సత్యం। మనం చరిత్రలో చూస్తే మానవత్వం వైపుకు వెళ్ళిన జీవితాలు మానవాళి శ్రేయస్సుకై పాటుపడ్డారు। అలా మానవత్వం వైపుకు వెళ్ళిన వాళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళందరూ ఏంటంటే మానవాళి శ్రేయస్సు, మనందరి శ్రేయస్సు కోసం వాళ్ళు పాటుపడినట్టు మనకి కనబడుతూ ఉంటుంది। సిద్ధార్థుడు బుద్ధుడిగా మలుపు తిరుగుటకు ముఖ్య కారణం ఆ 4 దృశ్యాలే। నరేంద్రుడు వివేకానందుడిగా మారుటకు శ్రీ రామకృష్ణ పరమహంస స్పర్శే। అవధూత శ్రీ చేవటం అమ్మగా మారుటకు హరికథ వినడమే। వెంకట్రామన్ భగవాన్ రమణ మహర్షులుగా మారుటకు 16వ ఏట వారికి కలిగిన మృత్యు అనుభవమే కారణం। అట్లే శ్రీ భరద్వాజ గారు మాస్టర్గా ఆచార్యులుగా మారుటకు కారణం తన 17వ ఏట సంభవించిన దుర్ఘటనే। ఇక్కడ సిద్ధార్థుడు బుద్ధుడిగా మలుపు తిరుగుటకు, సిద్ధార్థుడు మంచి రాజు, మనకు తెలిసిన విషయమే బుద్ధుడు జీవితం। ఆయన మలుపు తిరగడానికి ముఖ్య కారణం ఆ 4 దృశ్యాలే। ఆయన 4 దృశ్యాలు చూశాడు,
రోగంతో ఉన్నవాళ్ళు, చనిపోయి ఉన్నవాళ్ళు, ఇలా వాళ్ళ వృద్ధాప్యంలో ఉన్న ఇలా కొన్ని దృశ్యాలు చూసి ఆయనకి 4 దృశ్యాలు చూసేసరికి ఆయనకి ఏమైందంటే ఇంకా ఇదంతా దుఃఖమయం అనిపించింది ఆయనకి. అప్పుడు ఆయనలో మార్పు వచ్చేసింది అనమాట. ఆ సంఘటన అవి చూడడం వల్లే ఆ సిద్ధార్థుడే బుద్ధుడిగా అయిపోయారు ఆయన. నరేంద్రుడు వివేకానందుడిగా మారుటకు శ్రీరామకృష్ణ పరమహంస స్పర్శే. నరేంద్రుడు అంటే వివేకానందుడు, నరేంద్రుడు ముందు ఆయన పేరు నరేంద్రుడు. ఆయన వివేకానందుడిగా మారడానికి శ్రీరామకృష్ణ పరమహంస ఆయన స్పర్శే కారణం. దానివలన ఆయన మారిపోయారు. అవధూత శ్రీ చివట అమ్మగా మారుటకు హరికథ వినడమే. మన చివట అమ్మ చరిత్ర చదువుకున్నాం మనం. ఆ చివట అమ్మగారు అమ్మగా మారడానికి, ఆవిడ ఒక అవధూతగా మారిపోవడానికి ఆ హరికథ, ఒక హరికథ విన్నారు కదా అమ్మ, అదే కారణం అని చెప్తున్నారు. వెంకట్రామన్ భగవాన్ రమణ మహర్షులుగా మారుటకు 16వ ఏట వారికి కలిగిన మృత్యు అనుభవమే కారణం. వెంకట్రామన్ ఆయన రమణ మహర్షి గారి అసలు పేరు వెంకట్రామన్ అనమాట, ఆయన పేరు పూర్వాశ్రమం. తర్వాత వెంకట్రామన్గా ఆయన రమణ మహర్షిగా మారడానికి ఆయన 16వ ఏట ఆయనకి కలిగిన మృత్యు అనుభవమే కారణం. ఆయనకి ఏదో మృత్యులాగా ఒక అనుభవం కలిగింది ఆయనకి. అప్పుడు ఆయన రమణ మహర్షిగా ఆయన అయ్యారనమాట. అట్లే శ్రీ భరద్వాజ గారు మాస్టర్గా ఆచార్యులుగా మారుటకు కారణం తన 17వ ఏట సంభవించిన దుర్ఘటనే. మనకు మాస్టర్ గారు ఇట్లా లభ్యమయ్యారంటే ఆయన మాస్టర్గాను ఆచార్యులుగాను అంతలాగా ఆయన మన చేత పిలువబడి ఆయన ఇట్లా మనం ఇప్పుడు పెట్టుకుని ఆయన పూజించుకుంటున్నాం కదా. దీనికి కారణం ఏంటంటే ఆయన 17వ ఏట ఆయనకి సంభవించిన దుర్ఘటన. అది ఆయన జీవితాన్ని మలుపు తిప్పిందట. శ్రీ భరద్వాజ గారు తన అన్వేషణకు దారితీసిన పరిస్థితులు, అన్వేషణ ఎలా సాగింది, ఎలా ఫలవంతమైంది వివరంగా మనకు వారే స్వయంగా ఏది నిజం, శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్ర, శ్రీ సాయి లీలామృతం మున్నగు గ్రంథాల్లో పరిచయ వాక్యాల్లో తెలియజేశారు. మనకు తెలుసు, మనం ఇవి గ్రంథాలన్నీ మనం సత్సంగంలో చదువుకున్నాం. ఆయన అన్వేషణ ఎలా కొనసాగింది అనేది, ఎలా ఫలవంతమయ్యింది అనేది మన ఏది నిజం మనం ఇంకా ఉంది చదవాల్సింది. మాస్టర్ గారు ఏది నిజంలో రాశారు, శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్రలో రాశారు, శ్రీ సాయి లీలామృతంలోనూ మనకి అన్ని వాటి గ్రంథాల్లో మనకి మాస్టర్ గారు రాశారు. మనకి పూర్వస్థితి, ప్రతి వాక్యాన్ని హేతువాదంతో తార్కికంగా ప్రశ్నించే మనస్తత్వం గల వీరు మొదట దైవం ఆధ్యాత్మికతలకు అంత విలువనివ్వకపోగా ఉపనయనం ఎందుకు, కాకబలి ఎందుకు, అది వృధా చేయడం కదా, భగవద్గీత ఎందుకు చదవాలి అన్న ప్రశ్నలతో అందరినీ ప్రశ్నించేవారు, వాదించేవారు. మాస్టర్ గారిది ఎలా ఉండేదంటే ప్రశ్నించే స్వభావం మాస్టర్ గారిది, చాలా ధైర్యం కూడా మాస్టర్ గారికి. అందుకని ఆయనకి ఎలా ఉండేదంటే ప్రతి వాక్యాన్ని హేతువాదంతో తార్కికంగా ప్రశ్నించే మనస్తత్వం వీరి నైజం అన్నమాట. మొదట ఆయన దైవం ఆధ్యాత్మికతలకు అంత విలువనివ్వకపోగా, అంతగా విలువనివ్వలేదు ఆయన దైవానికి ఆధ్యాత్మికతకు ఆయన విలువనివ్వలేదు. ఉపనయనం ఎందుకు, అసలు ఉపనయనం ఎందుకు చేసుకోవాలి, కాకబలి ఎందుకు, అసలు కాకబలి ఎందుకు పెట్టాలి, వాళ్ళ నాన్నగారు అన్నం ముద్ద పెట్టేవారు అనమాట. మాస్టర్ గారు అదేంటి అలా వేస్ట్ చేయడం ఏంటి, ఈ అన్నం ముద్ద వేస్ట్ కదా, అట్లా పెట్టడం ఎందుకు, అలాంటి ప్రశ్నలు అనమాట. అట్లా అడిగేవారు మాస్టర్. అసలు ఉపనయనం ఎందుకు, చేసుకున్న వాళ్ళందరూ ఏం పొందారు, మామూలుగానే ఉన్నారు కదా కదండి. ఏమైంది, ఎవరిలో ఏమైనా మార్పు వచ్చిందా, జనాల్లో అట్లానే ఉన్నారు కదా అందరూ, ఏమైనా అద్భుతంగా మారిపోయారా, ఏమీ లేదు, అట్లానే ఉన్నారు. ముందు ఎలా ఉన్నారో ఉపనయనం అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు కదా. అందుకని మాస్టర్ గారికి అనిపించింది అసలు ఎందుకు ఉపనయనం, అసలు ఎందుకు చేసుకోవాలి, కాకబలి ఎందుకు, అది వృధా చేయడం కదా, వేస్ట్ కదా, కాకబలి ఎందుకు అనుకున్నారట. భగవద్గీత ఎందుకు చదవాలి, ఎందుకు భగవద్గీత చదవడం అసలు, అట్లాంటివి అన్న ప్రశ్నలతో అందరినీ ప్రశ్నించేవారు. ఈ ప్రశ్నలన్నీ అందరిని అడుగుతూ ఉండేవారు. వాళ్ళ నాన్నగారి దగ్గరికి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు వస్తూ ఉండేవారు. వాళ్ళకి అన్నీ జరుగుతూ ఉండేవి, చర్చలు వీళ్ళన్నీ ఆయన దగ్గర తెలుసుకోవడం, ఇట్లా అన్నీ ఉండేవి. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే బయట కూర్చొని మాస్టర్ గారు వెళ్ళే వాళ్ళని అందరినీ ప్రశ్నిస్తూ ఉండేవారట. అసలు నువ్వు భగవద్గీత ఎందుకు చదువుతున్నావు, ఏమిటి, ఇవన్నీ అడుగుతూ ఉండేవారట. వాళ్ళు చెప్పలేక తలకాయ కొట్టుకునేవాళ్ళు అనమాట. అలా ఉండేది మాస్టర్ గారి. వాదించేవారు కూడా.
ఆయనకి ఏంటంటే జవాబు సంతృప్తికరంగా రావాలి, కరెక్ట్ అయిన జవాబు ఆయనకి రావాలి, లేకపోతే వెనకాల ఇంకో ప్రశ్న రెడీగా ఉంటుంది. అట్లా ఉండేది. వారి నాన్నగారితో మరీను వాళ్ళ నాన్నగారితో కూడా ఆయన వాదించేవారు అనమాట, ప్రశ్నించేవారు, వాదించేవారు. అసలు ఒక వయసు వచ్చే వరకు అందరి పిల్లల్లాగా చెప్పింది చదువుకున్నారు. కానీ అప్పట్లో మహాత్ముల దర్శన ప్రాశస్త్యాన్ని శంకించడమే గాక తృణీకరించారు కూడా. అప్పట్లో మాస్టర్ గారు ఒక వయసు వచ్చే వరకు మామూలు పిల్లలందరూ ఎట్లా చదువుకుంటారో అట్లాగే వాళ్ళ నాన్నగారు చెప్పినట్టుగా అలాగే చదువుకున్నారు. కానీ అప్పట్లో ఆయన మహాత్ముల దర్శన ప్రాశస్త్యాన్ని, మహాత్ములు దర్శించుకోవడము వాటిని శంకించారు. ఏంటి లాభం, వాళ్ళని దర్శించుకుంటే ఏమొస్తుంది, ఎట్లాగో వీడు మార్చొచ్చేది లేదు, ఎందుకు వచ్చింది, అట్లా తృణీకరించారు కూడా. అది అనవసరం అన్నట్టుగా ఉండేవారు అనమాట మాస్టర్ గారు. ఈ మాటలు చదువుకుంటే మనకు ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. చూడండి అసలు ఎలాంటి మాస్టర్ గారు ఎట్లా అయిపోయారు అన్నది. 1955లో తమ 17వ ఏట ఉపనయనం జరుగుతున్న సమయంలో తమ మమతానురాగాల్ని చూరగొన్న వారి పెద్దన్నగారి రెండవ అబ్బాయి 2 ఏండ్ల వాడైన చిరంజీవి భాస్కరాచార్య ఆకస్మికంగా మరణించారు. ఇది మనం చెప్పుకున్నాం చాలాసార్లు మాస్టర్ గారు. మొన్న ఫిబ్రవరి 9 ఇవన్నీ అప్పుడు కూడా మనం చదువుకోవడం జరిగింది. 1955లో మాస్టర్ గారికి 17 ఏళ్ళు. అప్పటికి 17వ ఏట ఉపనయనం. మాస్టర్ గారు ఏమనుకున్నారంటే ఈ ఉపనయనం గురించి ఎవరు చెప్పలేదు, ఎందుకు ఏంటని అడిగితే ఎవరు చెప్పలేకపోయారనమాట. చెప్పలేకపోతే దానికి మాస్టర్ గారు అనుకున్నారు, సరే నేనే చేసుకుని చూద్దాం అసలు అందులో ఏముందో ఉపనయనంలో చూద్దాం, చేసుకుందాం అనుకుని చేసుకుంటానన్నారు. అనుకునేసరికి ఇంకా తండ్రి గారు చాలా గొప్పవారు కదా మాస్టర్ గారు. తండ్రి గారు పెద్ద పెద్ద పండితులు తెలుసు, అందరినీ ఆయన మాట్లాడి వాళ్ళతోటి మంచి అద్భుతమైన ముహూర్తం, మామూలు ముహూర్తం కాదు, ఎంతో పెద్ద పెద్ద పండితులు అందరూ పెట్టిన ముహూర్తం అది పెట్టారనమాట. అప్పుడు ఏమైంది, ఆ సమయంలో అప్పుడు వాళ్ళ అన్నగారు వేరే చోట నుంచి ఉపనయనానికి వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతోటి. కృష్ణమాచారి గారు వస్తుంటే వాడి పెద్దన్నగారు రెండో అబ్బాయి, ఆయన ఈకే గారు రెండో అబ్బాయి 2 ఏళ్ళుట భాస్కరాచార్య. ఆ పిల్లవాడు వచ్చిన తర్వాత అతనికి ఆ ఎండకి వడదెబ్బ కొట్టి అతనికి ఆకస్మికంగా మరణించాడు. ఆ పిల్లవాడు అదే బ్రహ్మోపదేశం టైంలోనే మరణించాడు అనమాట. సరిగ్గా బ్రహ్మోపదేశ ముహూర్తంలో దైవజ్ఞులు పెట్టిన ముహూర్త బలం, ఆ క్రతువులోని వేదమంత్రాలు, అన్నగారి పూజలు, ఉపవాసాలు ఆ చిన్నారిని రక్షించలేకపోవడం చూసిన భరద్వాజ గారిలో ఒకవైపు తీవ్రమైన నాస్తిక భావం, మరోవైపు అంతకంటే అధికంగా అన్వేషణ మేల్కొన్నాయి. మాస్టర్ గారు అప్పటి వరకు అక్కడే ఉంటారనమాట. ఆ క్రతువు అంతా మీరు జరిపించేసేయండి అంటారు మాస్టర్ గారు. సరే జరిపించేస్తూ ఉంటారు. వీళ్ళు అనుకుంటారు ఆ బ్రహ్మోపదేశం టైంకి ఎట్లాగొట్లాగా తీసుకొచ్చి ఇన్న గదిలో నుంచి బ్రహ్మోపదేశం అప్పుడు చేసేద్దామా, అయిపోతుంది ఉపనయనం అనుకున్నారు. అనుకుని అంటే మాస్టర్ గారేమో ఆ పిల్లాడిని వదులుకుని, మాస్టర్ గారికి చాలా ఇష్టం బాబు అంటే భాస్కరాచారి. ఆ పిల్లవాడి దగ్గర అలా కూర్చుని ఉంటారు. అలా కూర్చుని ఉంటే వాళ్ళు ఇంకా బ్రహ్మోపదేశం టైంకి ఎట్లాగో మాస్టర్ గారిని ఒప్పించి మొత్తం మీద రానన్నా సరే బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడతారు. బ్రహ్మోపదేశం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలోనే ఆ పిల్లవాడు మరణిస్తాడు. మాస్టర్ గారు ఇట్లా బయటకు వచ్చి కూర్చున్నారు. అప్పటి వరకు అక్కడే ఉంటారు మాస్టర్ గారు. అంతే, అక్కడికి వచ్చి కూర్చున్నారు. బ్రహ్మోపదేశం జరుగుతుంటే అదే టైంలో, అదే సమయంలో ఆ పిల్లవాడు మరణిస్తాడు అనమాట. అనుకుంటారు అప్పుడు ఏంటిది, బ్రహ్మోపదేశ ముహూర్తంలో దైవజ్ఞులు పెట్టారు, ముహూర్త బలం ఉండాలి కదా. ఎంతోమంది దైవజ్ఞులు, గొప్ప గొప్ప వాళ్ళు తెలుసు అనంతాచార్య గారికి, మాస్టర్ గారి తండ్రి గారికి. మరి వాళ్ళ చేత ముహూర్తం పెట్టించారు. మరి ముహూర్త బలం ఏమైంది, ఆ పిల్లవాడు చనిపోవడం ఏంటి అదే ముహూర్తానికి. చూడండి ఆ క్రతువులోని వేద మంత్రాలు, ఆ క్రతువు చేసేటప్పుడు అంతమంది మరి వాళ్ళందరూ బ్రాహ్మణులు, వాళ్ళందరూ వేదమంత్రాలు చదువుతారు కదా, అవేనా బతికించాలి కదా. అక్కడ ఆ సంఘటన రాకుండా జరగకుండా చూడాలి కదా ఆ బిడ్డకి. అదేమీ లేదు. అన్నగారి పూజలు, మరి ఈకే గారు ఏమైనా సామాన్యమైన వారా, ఆయన పూజలన్నీ ఏమైపోయాయి. ఉపవాసాలు, ఆ చిన్నారిని రక్షించలేకపోవడం చూసిన భరద్వాజలో ఒక వైపు తీవ్రమైన నాస్తిక భావం, ఆయనకి తీవ్రంగా నాస్తిక భావం వచ్చేసింటే అసలు ఇవన్నీ ఏమి బతికించలేకపోతున్నాయి, ఎందుకు ఇవి అనవసరం ఇవన్నీ
అనిపించిందిట. నాస్తిక భావం వచ్చేసింట. ఏంటి భగవంతుడు ఉంటే ఇట్లా జరగదు కదా, ఏంటి మా అన్నగారు ఇన్ని పూజలు చేశారు ఇంతలాగా, ఏమిటి ఎలా అయ్యింది, పెద్ద ముహూర్తం పెట్టారు, వేద మంత్రాలు చదివారు, అయినా ఏమిటి ఇలా అయ్యింది అనేసి నాస్తిక భావం. మరోవైపు అంతకంటే అధికంగా అన్వేషణ, ఇంకా అంతకన్నా అధికంగా ఆయనలో అన్వేషణ మొదలైందట. చాలా అంటే అసలు మృత్యు అంటే ఏంటి, ఇవన్నీ ఎందుకు రక్షించలేకపోయాయి, అంటే మృత్యువుని అధిగమించడం అనేది లేదా, ఏంటి ఎవరు తప్పించుకోలేరా మృత్యువు నుంచి, ఇట్లా ఆలోచనలు ఎన్నో ప్రశ్నలు వచ్చాయి మాస్టర్ గారికి. అన్వేషణ మొదలైంది ఆయనలో. ముందు కొద్ది రోజులు తీవ్రమైన శోకానికి గురి అయ్యారు. ఆ పిల్లవాడు అంటే చాలా ఇష్టం మాస్టర్ గారికి, అందువల్ల కొద్ది రోజులు చాలా తీవ్రమైన శోకం వచ్చింది మాస్టర్ గారికి. తన బాధ కంటే మించిన అన్నగారి వదిన గారి బాధను చూసి వారి బాధను ఎలా తీర్చడం అని తీవ్రంగా ఆలోచించారు. మాస్టర్ గారు నా బాధ కన్నా మరి మా అన్నగారు వదిన గారు ఉన్నారు కదా, వారి బాధ చూసి అయ్యో వారి బాధను నేను ఎట్లా తీర్చాలి అని చెప్పి ఆయన చాలా ఆలోచించారట. అసలు ఎందుకు దుఃఖపడుతున్నాము, అసలు ఏంటి మనం ఇలా దుఃఖపడుతున్నాం ఎందుకని, దుఃఖం అంటే ఏమిటి, అసలు ఈ బాధపడడం, ఈ దుఃఖం, ఇదంతా అసలు ఏమిటి, జీవించడం అంటే ఏంటి, మనం జీవిస్తున్నాం అసలు అంటే ఏంటి, మాస్టర్ గారికి అన్నీ అనిపిస్తున్నాయి అన్నమాట ఇవన్నీ. మృత్యు అంటే ఏమిటి, అసలు చనిపోవడం అంటే ఏమిటి, మృత్యువును అతిక్రమించే మార్గమే లేదా, మృత్యువు లేకుండా అసలు మార్గం లేదా, దాన్ని అతిక్రమించలేమా మనం, అసలు చావు తత్వం ఏమిటి, అసలు మృత్యు అనే దాని తత్వం ఏమిటి, అసలు అట్లా ఉంటుంది ఏమిటిది, ఏమైపోతాం మనం, ఇదంతా. మృత్యువును అతిక్రమించే మార్గం ఉన్నా ఎవరు గుర్తించలేదేమో అని తనలో దాగి ఉన్న ఒక అంతఃస్ఫూర్తి వారిని అన్వేషణ వైపు ప్రోత్సహించింది. మృత్యువును అతిక్రమించే మార్గం ఉన్నా సరే దాన్ని ఎవరు గుర్తించలేదేమో అనిపించింది. ఉంది మార్గము ఉందేమో, ఉన్నా సరే ఎవరు గుర్తించలేదేమో అని ఆయనలో దాగి ఉన్న అంతఃస్ఫూర్తి వారిని అన్వేషణ వైపు ప్రోత్సహించిందిట. ఇవన్నీ తెలుసుకోవాలి, అన్వేషించాలని ఒక అన్వేషకుడిగా అయిపోయారనమాట మాస్టర్ గారు. తరువాత తన మానసిక పరివర్తన దృష్ట్యా చూస్తే ఈ విషాదకర సంఘటనే నిజమైన ఉపదేశంగా పరిణమించిందని తెలియజేస్తారు. నిజంగా ఆ టైంలో ఆయనకి జరిగిన ఆ మానసిక పరివర్తన చూస్తే ఈ విషాదకర సంఘటనే, ఆ అన్నగారి పిల్లవాడి బిడ్డ చనిపోవడం అనే విషాదకరమైన సంఘటనే నిజంగా ఆయనకి ఉపదేశంగా పరిణమించిందనే అనుకోవచ్చు అన్నమాట. అన్వేషణ విధానం, ఆయన అన్వేషణ విధానం ఎట్లా జరిగిందని చెప్తున్నారు, ఏంటి ఎట్లా చేశారని. వారికి వచ్చిన ప్రశ్నలకు జీవించడం అంటే ఏమిటో తెలిస్తే కానీ సమాధానం దొరకదని తోచింది. మాస్టర్ గారికి ఏమనిపించింట, అసలు నాకు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే అసలు జీవించడం అంటే ఏంటి తెలియాలి అనుకున్నారట. అప్పుడే నాకు సమాధానం తోస్తుంది అనుకున్నారట. ప్రాణం ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి పోతున్నది, ప్రాణం అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి పోతుంది, ప్రాణం అనేది ఒకటి ఉంది మనకి, శరీరం నడవాలంటే కదా, ఈ ప్రాణం అనేది అసలు ఎక్కడి నుంచి వస్తుంది, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది, చనిపోయాం అంటున్నారు, ఆ ప్రాణం ఎక్కడికి పోతుంది. జన్మించిన ప్రతివాడు వృద్ధుడే చనిపోయి తీరవలసినట్లుగా విధించే కాలగతి రూపం ఏమిటి, అసలు ఏది విధిస్తోంది మనిషిని, జన్మించిన ప్రతివాడు వృద్ధుడైపోయి చనిపోయి తీరాలి అంతే కదా, ఎవరు పుట్టినా సరే చనిపోవలసినదే. మనందరం పుట్టాడు జన్మ అంటేనే, మనం ఒక జన్మతో పుట్టాము అంటేనే చనిపోవాల్సిందే, అది కూడా తథ్యం, డౌట్ లేదు. ఇక ఈ విధించే కాలగతి రూపం ఏమిటి, కాలం అనేది ఉంటుంది కదా, మనం పుట్టిన దగ్గర నుంచి అలా వృద్ధాప్యం వచ్చి చనిపోవడం, ఈ కాలగతి దీని రూపం ఏమిటి అసలు అని ఆలోచించారు. దాన్ని నిరోధించడం సాధ్యమా, దీన్ని నిరోధించవచ్చా అసలు, అట్లా అవ్వకుండా మనం ఆలోచించారట. ఇలా సాగింది వారి అన్వేషణ అట్లా సాగిందట. అంతటితో అహర్నిశలు వారికి వారే ప్రశ్నలు వేసుకుంటూ ఎన్నో గమనిస్తూ ఆలోచిస్తూ కాలం గడిపారు. ఎంతో ఇంకలా వేసుకుంటున్నారట ప్రశ్నలు, ఆలోచిస్తున్నారట, ఎన్నో గమనిస్తున్నారట, అట్లా కాలం గడిపారట. రాత్రుల్లో 3-4 గంటల కంటే నిద్ర ఎరుగరు, అంతా అన్వేషణ చేశారు.
3-4 గంటల కంటే ఎక్కువ పడుకునేవారు కాదు. మిగతా టైం అంతా ఆయన వాటి గురించి ఆలోచిస్తూ అన్వేషణ చేశారనమాట. అలా సాగిన వీరి అన్వేషణలో సుమారు 5-6 సంవత్సరాల వరకు 1961 వరకు ఏ గ్రంథాలు చదవలేదు, ఎవరినీ అడగలేదు, ఏ గురువుకు తల తాకట్టు పెట్టలేదు. అలాగా ఆయన 5 సంవత్సరాల వరకు ఆయన అన్వేషణ సాగింది. ఈ టైంలో ఆయన ఏ గ్రంథాలు చదవలేట, ఆలోచిస్తూనే ఉన్నారనమాట. అలాగా ఏమిటిది అని ప్రశ్నలతో ఆలోచిస్తున్నారు ఆయన. ఏ గ్రంథాలు చదవలేట, ఎవరిని ఏం అడగలేట, దాని గురించి ఏ గురువుకు తల తాకట్టు పెట్టలేదు. ఎవరో ఒకరు నేను తెలుసుకోవాలని చెప్పేసి ఆ గురువు దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళెట్టేసుకుని వాళ్ళకేం తల తాకట్టు పెట్టలేదు. కేవలం అప్పటికి వారికి ఉన్న పరిజ్ఞానాన్ని, తార్కిక శక్తిని వినియోగించి అహర్నిశలు యోచించడమే వారి పని. ఆయన పరిజ్ఞానాన్ని, ఆయనకి తార్కిక శక్తి ఉండేది, దాన్ని అంటే తర్కించే గుణం అనమాట మాస్టర్ గారు. వాటినన్నిటిని వినియోగించుకొని ఆయన అహర్నిశలు యోచించారట. అలా చేయడంలో వారి ఉద్దేశాన్ని వారు ఇలా వివరించారు. ఎందుకు అట్లా చేశారు అంటే ఆయన ఉద్దేశం ఏంటో చెప్తున్నారు. పుస్తకాలు చదివేయచ్చుగా అంటే పుస్తకాల్లో చెప్పబడ్డ వాదాల చేత ప్రభావితం కాకుండా స్వయంగా సత్యాన్ని తరచడం ఒక కారణం ఏంటంటే నేనే స్వయంగా తెలుసుకోవాలి, అంతేగాని పుస్తకాల్లో చెప్పబడ్డ వాదానికి నేను ప్రభావితం కాకూడదు, అందులో రాసున్న దానికి నేను ప్రభావితం అవ్వకూడదు, నాకు నేను తెలుసుకోవాలి అనుకున్నారు. అలా ఎంతమంది చేయగలుగుతారండి కదా? అలా అన్వేషకులుగా ఎంతమంది ఉంటారు అసలు? మనకు ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చినా, నిజంగా తెలుసుకోవాలని ఉన్నా మనం ముందు పుస్తకాలు తిరగేస్తాం, లేకపోతే ఎవరో ఒకళ్ళని అడుగుతాం. అంతేగాని మనం దాన్ని గురించి తరిచి ఆలోచించడం ఇట్లాంటివి ఉండవు మనకి. మనం తెలుసుకుందామని స్వయంగా దాన్ని అట్లా ఉండదు. మరొక కారణం, ఎంత గొప్ప మేధావంతుని మేధస్సుకు తట్టిన ఆలోచనైనా అంత తీవ్రంగా మనము కృషి చేసి మన మనస్సును ఆ స్థాయికి తీసుకుని వస్తే మనకు దానంతట అదే తెలుస్తుంది కదా అని వారు అంటారు. మాస్టర్ గారు ఏమంటారంటే దానికి కారణం ఏమిటంటే, మరొక కారణం ఏంటంటే, ఎంత గొప్ప మేధావంతుడు ఉన్నా సరే అతని మేధస్సుకు తట్టిన ఆలోచన, ఎంత మేధావంతులకు తట్టే ఆలోచనలు ఉంటాయి చూసారండి, ఆ ఆలోచన అంత తీవ్రంగానూ మనం కృషి చేసి మన మనస్సును ఆ స్థాయికి తీసుకెళ్తే, ఆ స్థాయికి మన మనస్సును తీసుకెళ్ళి అంత తీవ్రంగా మనం ఆలోచించి తీసుకెళ్తే ఆ స్థాయికి తీసుకుని వస్తే మనకు దానంతటా అదే తెలుస్తుంది కదా, మనకు కూడా అది తెలుస్తుంది అంటారు మాస్టర్ గారు. మనకు ఆ శక్తి ఉందట. ఆ స్థాయికి మనం తీసుకెళ్తే మన ఆలోచనని, వాటిని, మన మనస్సుని మనం అంత తీవ్రంగా ఆ స్థాయికి తీసుకెళ్తే కనుక మనకు కూడా స్ఫురిస్తాయి అవి ఖచ్చితంగా. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు సైంటిస్టులు చూడండి, వాళ్ళకి ఎలా జరుగుతుందో మనం కూడా అట్లా ఆలోచించే స్థాయికి వెళ్తే మనం కూడా చేయొచ్చు అన్నమాట. ఆ క్యాపబిలిటీ ఉంది, ఏదైనా అట్లా చేయొచ్చు అని చెప్తున్నారు మాస్టర్ గారు. అందుకే మాస్టర్ గారికి అన్వేషకులు అంటే చాలా ఇష్టం. అసలు అన్వేషకులుగా ఉండాలంటారు మాస్టర్ గారు. అన్వేషణ ఫలం. అలా అంతర్మదనం, ఆత్మసమరం సాగిస్తుండగా ఒంగోలులో భరద్వాజ గారు ఒకనాటి సాయంకాలం ఊరు బయట నడుస్తుండగా తలలో పెద్ద శబ్దమైనట్లు వినిపించి ప్రశాంతత ఏర్పడింది. సరే, ఆయన ఇట్లా సాగిస్తూ ఒకరోజు ఏమైందిట, ఒంగోలులో ఒకనాటి సాయంత్రం ఊరి బయట నడుస్తుంటే తలలో పెద్దగా శబ్దం వినిపించింట. శబ్దం అయ్యిందిట, ఏదో తలలో వినిపించి ప్రశాంతత ఏర్పడిందిట. మాస్టర్ గారికి చాలా ప్రశాంతత అయిపోయిందిట. అంతవరకు తన అన్వేషణలో తలెత్తిన ప్రశ్నలన్నీ మనస్సులో చిక్కువిడినట్లే ఒక తార్కికమైన సిద్ధాంతం రూపొందింది. అన్నిటినీ సమన్వయపరుస్తూ తన ప్రశ్నలన్నీ సమాధానపడ్డాయనిపించింది వారికి. చాలా ఒక విచిత్రమైన అనుభూతి కలిగింట మాస్టర్ గారికి. ఆ అన్వేషణలో తలెత్తిన ప్రశ్నలు ఉన్నాయి చూసారా, అవన్నీ చక్కగా చిక్కు విడిపోయినట్టు అయిపోయి చక్కటి సమన్వయపరుస్తూ అన్ని ప్రశ్నలు సమాధానపడ్డాయట. మాస్టర్ గారు అన్ని ప్రశ్నలకు సమాధానం తెలిసిపోయింది ఆ టైంలో. అట్లే మరే ప్రశ్న లేని ప్రశాంతమైన మనసుతో కాలం గడిచింది. వాటన్నిటికీ ఆయన సమాధానాలు తెలిసిపోయాయి. నెక్స్ట్ ఇంకా ఏ ప్రశ్నలు లేవుట. మనసంతా
శాంతమైపోయి ప్రశాంతంగా కాలం గడిచింది టైంకి. అయినా కేవలం మానసిక సమాధానంతో తృప్తి పడక వారి మనస్సును చైతన్యాన్ని గమనించే యత్నం చేసేవారు. ఒక శూన్యము శాంతము అయిన స్థితిని అనుభవిస్తుండేవారు. అయితే మృత్యువును కాలాన్ని జయించే శక్తి వారికి ఇంకా రాలేదు కనుక వారు ఆ ప్రయత్నం మానలేదు. సరే, ఇదంతా బాగుంది. కానీ మాస్టర్ గారట మృత్యువును కాలాన్ని జయించే శక్తి ఆయనకి అప్పటికి ఇంకా రాలేదట. కనుక ఆ ప్రయత్నం మాత్రం ఆయన చేస్తూనే ఉన్నారట. ఒకరోజు సాయంత్రం రైల్వే స్టేషన్ ఒంగోలులో పుస్తకాల షాపు దగ్గరికి వెళ్ళినప్పుడు ది వే ఆఫ్ జెన్ అన్న పుస్తకం తీసి, ఇది మీలాంటి వారు చదవవలసింది అంటూ ఆ షాపులోని వ్యక్తి ఇచ్చారు. మాస్టర్ గారు ఒంగోలులో రైల్వే స్టేషన్లో వెళ్తుంటే అక్కడ పుస్తకాల షాప్లో దగ్గరికి వెళ్ళారట. వెళ్తే ఆ పుస్తకాల షాప్ అతను మాస్టర్ గారికి మిత్రుడే అనమాట. అతను ది వే ఆఫ్ జెన్ అనే పుస్తకం తీసి, ఇది మీలాంటి వాళ్ళు చదవాల్సిన పుస్తకం అని ఇచ్చాట. ఆ పుస్తకంలోని విషయమంతా వారి అన్వేషణతో పోలి ఉండడమే కాక వారి అభిప్రాయాలను అనుభవాల్ని ధ్రువపరిచింది. మాస్టర్ గారు చదువుతున్నారు ఆ పుస్తకం. చదువుతుంటే ఏమనిపించింట, అది ఆ పుస్తకంలో ఉన్న విషయాలంతా మాస్టర్ గారు అన్వేషణతో పోలి ఉన్నాయిట. అంటే నిజంగా అన్వేషించే వాళ్ళకి ఎట్లా వస్తాయి ప్రశ్నలు, ఆ సమాధానాలు ఇవన్నీ ఎట్లా ఉంటాయి అలా పోలి ఉందిట మాస్టర్ గారి దాంతో. వారి అభిప్రాయాలని అనుభవాల్ని ధ్రువపరిచింది. మాస్టర్ గారి యొక్క అభిప్రాయాలు అనుభవాలను అవన్నీ ధ్రువపరిచాయి, అట్లానే ఉన్నాయిట. ఆ పుస్తకంలో బుద్ధుడు తన అన్వేషణ సరిగ్గా ఇలాంటి ప్రశ్నలతోనే ప్రారంభించిన విషయం భరద్వాజ గారి మనసును ఉత్తేజపరిచింది. బుద్ధుడు కూడా కరెక్ట్గా ఇలాంటి ప్రశ్నలతోటే ఆయన అన్వేషణ మొదలైందనమాట. అది మాస్టర్ గారికి చాలా ఉత్తేజాన్ని ఇచ్చిందట. కొన్ని సంవత్సరాల పాటు జరిపిన వారి అన్వేషణలో వారికి సందేహం లేని సమాధానాలని ఏర్పరచుకున్నాక అప్పుడు వారి యోచనా విధానంలో కానీ సాధించిన అభిప్రాయాల్లో కానీ ఏదైనా లోపం ఉందేమోనని చూచుకోవడానికి పుస్తకాలు, వివిధ మత గ్రంథాలు చదవడం ప్రారంభించారు. సరే, తర్వాత మాస్టర్ గారు ఏం చేశారట, కొన్ని సంవత్సరాల పాటు జరిపిన వారి అన్వేషణలో వారికి సందేహం లేని సమాధానాలని ఏర్పరచుకున్నాక నా యోచనలో కానీ దేనిలోనైనా ఏమైనా లోపాలు ఉన్నాయేమో చూద్దాం అని చెప్పేసి మాస్టర్ గారు అప్పుడు పుస్తకాలు చదవడం ప్రారంభించారనమాట. ఆయా పుస్తకాలు, మత గ్రంథాలు, వివిధ మత గ్రంథాలు అవన్నీ చదవడం ప్రారంభించారు. ఎక్కడ ఒక్క విషయంలోనూ వారి అభిప్రాయాలను మార్చుకోవాల్సిన అవసరం రాలేదు. ఒకసారి మళ్ళీ చూసుకున్నారనమాట, కరెక్టా తప్ప నాకు వచ్చినవన్నీ అనేసి చూసుకుంటే ఎక్కడ ఈయన అభిప్రాయాన్ని, ఈయన ఉద్దేశాలను దేన్ని మార్చుకోవాల్సిన అవసరమే రాలేటండి. అంటే అట్లనే పోలు ఉన్నాయన్నమాట. మాస్టర్ గారికి వచ్చిన ఆలోచనలన్నీ కరెక్ట్గా అన్ని పోలు ఉన్నాయి. సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి అంటారు. మాస్టర్ గారు చాలా సంతోషం, ఆత్మవిశ్వాసం కలిగిందనమాట. ఓకే, నేను కరెక్ట్ లైన్లో ఉన్నానని చెప్పేసి అట్లా ప్రపంచంలోని వివిధ మత గ్రంథాలని, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలని చదవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రపంచంలో ఉన్న వివిధ మత గ్రంథాలని, ప్రపంచం మొత్తంలో ఉన్న మతాల గ్రంథాలు, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలని అన్నిటిని చదవడం మొదలుపెట్టారట. వీటి వల్ల స్వయం కృషి మీదనే పురోగతి అంతా ఆధారపడుతుందన్న భావం దృఢమైంది అని అంటారు. అప్పుడు మాస్టర్ గారు అనుకున్నారట, మన స్వయం కృషి మీదే మన పురోగతి అంతా, అంటే మనం కష్టపడి కనుక చేస్తే మన పురోగతి అంతా దాని మీద ఆధారపడి ఉంది అని చెప్పి అనుకునేవారట మాస్టర్ గారు. వారు కనుగొన్న సత్యాన్ని, వాస్తవాన్ని గురించి ఏది నిజం, మతం ఎందుకు, విజ్ఞాన వీచికలు గ్రంథాల్లో ఇలా వివరిస్తారు. మాస్టర్ గారు కనుగొన్న సత్యాన్ని, ఆ వాస్తవాన్ని ఆయన తెలుసుకుని ఉంచుకోలేదండి, అందరికీ పంచాలనుకున్నారు. అనుకుని ఏది నిజం, మతం ఎందుకు, విజ్ఞాన వీచికలు ఆ గ్రంథాల్లో వాటిని పొందుపరిచారనమాట. సృష్టి గురించి, మానవుని జీవితం గురించి ఇది నిజం అంటే అది నిజం అనే దృక్పథాలు ఉన్నాయి. మనకేంటంటే సృష్టి గురించి కానీ, మానవుని యొక్క జీవితం గురించి కానీ ఇది నిజం అంటే అబ్బబ్బే అది నిజం అంటే ఎట్లా, ఎవరికి ఎట్లా తోస్తే అలానే దృక్పథాలు ఉంటాయి. మానవుని నాగరికత, వివిధ కళలు, శాస్త్రాలు, రాజకీయ వ్యవస్థలు, తత్వశాస్త్రం అన్నీ తిరిగి తిరిగి ఈ సత్యాన్నే అన్వేషిస్తాయంటూ ష్రోడింజర్, ఐన్స్టీన్, ప్రిట్జాఫ్, కాప్రా, మార్క్స్ ప్లాంక్, సర్ జేమ్స్ జీన్స్ మున్నగు పాశ్చాత్య మేధావులు విజ్ఞాన శాస్త్రవేత్తల వాక్యాల్ని క్రోడీకరిస్తూ
వివరిస్తారు. ఇందులో ఈ సైంటిస్టులు చెప్పిన దాన్ని కూడా మాస్టర్ గారు రాశారనమాట, వివరించారనమాట. వాళ్ళందరివి కూడా సృష్టి గురించి, మానవుని జీవితం గురించి, వాటి గురించే ఉంటాయి అని చెప్పనమాట. వివిధ కళలు, శాస్త్రాలు, రాజకీయ వ్యవస్థ, తత్వశాస్త్రం అన్నీ ఈ సత్యాన్నే అన్వేషిస్తూ ఉంటాయట. మొదట అంతా ఒకే శక్తి ఉన్నది. ఆ శక్తికి చైతన్యం ఒక లక్షణం. అందువలన ఆ శక్తి తన ఇచ్ఛానుసారము తనలో తాను మార్పు తెచ్చుకున్నది. ఇది ఏది నిజం గురించి మాస్టర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద పేరా ఉంటుందండి, అందుకని మనకు మొదలు పెడితే మధ్యలో కష్టం, అందుకని ఇక్కడికి ఆపుతున్నాను. రేపు మాస్టర్ గారు ఏది నిజంలో ఏం రాశారనేది క్లుప్తంగా మనం చెప్పుకుందాం. అది చాలా అద్భుతమైన గ్రంథం అండి. మాస్టర్ గారు రాసిన మొదటి గ్రంథం. మన సాయిలీలామృతం అనుకుంటాం, కాదు, మాస్టర్ గారు ముందు రాసింది ఏది నిజం గ్రంథం. ఆయన ఏదైతే కనుగొన్నారో ఆ సత్యాన్నంతా అందులో పొందుపరిచారనమాట ఏది నిజం గ్రంథంలో. అది రేపు ఆ గ్రంథం గురించి ఏం రాశారనేది మనం చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు नामपल्ली बाबा महाराज की जय. गुरुदेव दत्त अवधूत चिंतन. लोका समस्ताः सुखिनो भवन्तु. लोका समस्ताः सुखिनो भवन्तु. लोका समस्ताः सुखिनो भवन्तु. जय साई मास्टर.